ఒక్క మెయిల్తో ఒరాకిల్ వేలాది మందికి షాక్ ఇచ్చింది. ఏప్రిల్ ఫస్ట్ వీక్లో అందరికీ కూడా ఒరాకిల్ 30,000 మెంబర్స్కి ఒరాకిల్ ఉద్యోగాల నుంచి తీసేసింది. స్పెషల్గా చెప్పాలి అంటే ఇండియాలో 12,000 మంది ఉద్యోగాలు తీసేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఇందులో గత 20 సంవత్సరాలు బట్టి ఒరాకిల్లో పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ఉన్నారు. వీటంతటికి కారణం ఏంటా అనుకుంటున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐ ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే అన్ని కంపెనీస్ వాళ్ళ తాలూకు ఇంటర్నల్ థింగ్స్ ని చేంజ్ చేసుకుంటూ అనవసరంగా ఉన్న ఉద్యోగాలన్నిటినీ తీసేస్తున్నాయి. స్పెషల్గా చెప్పాలి అంటే మన ఇండియన్ ఐటీ రంగంలో 2005 నుంచి 2020 వరకు మనకి 15 to 20% గ్రోత్ ఉండేది. బట్ వేరేస్ కోవిడ్ తర్వాత ఈ సిచ్యువేషన్ మొత్తం తల్లకిరిందులు అయిపోయింది. కోవిడ్ తర్వాత మన ఇండియన్ ఐటీ ఇండస్ట్రీ 5 to 6% మాత్రమే గ్రోత్ ఉంటుంది. స్పెషల్గా చెప్పాలి అంటే విప్రోలో కానీ, ఇన్ఫోసిస్లో కానీ, అలాగే టీసీఎస్లో కానీ బయట దేశాల నుంచి వచ్చే ప్రాజెక్టులు చాలా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే ప్రీవియస్గా మన ఐటీ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా ఇండియాలో తక్కువ జీతాలకు పనిచేసేవారు. ఒకటి. సెకండ్, వీళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకు మేధాశక్తితో రకరకాల ప్రాజెక్టుల్లో ఇన్వాల్వ్ అయ్యేవారు. కానీ ఏ వచ్చిన తర్వాత కోడింగ్ తాలూకు జాబ్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలంటే ఐటీ స్ట్రక్చర్ లో మనం ఊహించలేని మార్పులు వచ్చి ఈ ఉద్యోగాలు మొత్తం పోతున్నాయి. సో కంపల్సరిగా కమింగ్ డేస్ లో ఐటీలో ఎవరైనా వెళదాం అనుకున్నా, లేదు ఐటీలో ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఏ స్కిల్స్ నేర్చుకోకపోతే కమింగ్ డేస్ లో వాళ్ళ ఉద్యోగాలకు మాత్రం ముప్పు తప్పదు. స్టూడెంట్స్ కానీ జాబ్ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఏ స్కిల్స్ కంపల్సరిగా నేర్చుకోవాలి, లేదంటే భవిష్యత్తులో వాళ్ళకి ఐటీలో ప్లేస్ ఉండకపోవచ్చు. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన రాంబాబు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ కాలంలో అడగండి, ఇమీడియట్గా మేము రెస్పాండ్ అవుతాం.